మీరు అన్నట్టు రాజకీయం వేరే, మనిషి మీద అభిప్రాయం వేరే. ఇప్పుడు రాజకీయాలకి పార్టీలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు. సరే పార్టీనే, వేరే పార్టీ వాళ్ళు మనం వ్యతిరేకించాలనో అభిమానించాలనో లేదు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విషయంకి వస్తే కూడా అదే జరుగుతుంది. సరే అప్పుడు తక్కువ మెజార్టీతో తక్కువ సమయంలో పార్టీని అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్న నాయకురాలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం వీక్ అయిన విషయం వాస్తవం. కొంచెం కాదు, చాలానే వీక్ అయింది నిజం చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు అంటే ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇవ్వాలని నన్ను ఎన్నుకోవడం అనేది ఆయనకు కూడా ఒక స్ట్రగుల్ లాంటిది ఆ రోజు. ఎందుకంటే ఎన్నో ఆరోపణలు చేసిండ్రు, డబ్బులకు అమ్ముడు పోయిండని, లేకపోతే ఏదేదో చాలా ధర్నాలు, ఢిల్లీలో ధర్నాలు, గాంధీ భవన్లో దిష్టి బొమ్మల దహనాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆయన నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిండు. మా ప్రజలు కూడా నన్ను నమ్మిండు. నమ్మకపోతే అంత తక్కువ సమయంలో అన్ని ఓట్లు తెచ్చుకోవడం అనేది అది నడిగడ్డలో అనేది మామూలు విషయం. సో ఆ టైంలో నా కోసం జెండా మోసి ముందుకొచ్చి నడిచిన వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే గెలుపు ఓటములు అనేది రాజకీయంలో సహజమే కావచ్చు, మాది సహజ ఓటమి కాదు. డెఫినెట్లీ సహజ ఓటమి కాదు. నిజం చెప్పాలంటే ఓటమి కాదు అని మా వాళ్ళందరూ అంటారు, కానీ ఇక ఓటమిని నమ్మాల్సి వస్తుంది. వాస్తవాలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎమ్మెల్యే అన్నప్పుడు పలానా వ్యక్తి పేరు చెప్తారు, కానీ సరే మంచి లీడ్తో ఓడిపోయిందని నా పేరు చెప్పారు. కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. ఇక మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని సరే వాళ్ళ అప్పుడున్న ఒత్తిళ్ళు కావచ్చు, ప్రభావాలకు కావచ్చు, లొంగి వచ్చిన తీర్పు కాబట్టి ఆ తీర్పుకి నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ నేను ఇచ్చిన అంటే మా ప్రజలకి ఆ రోజు ఇచ్చిన మాట ఏంటంటే ఏ పరిస్థితులు వచ్చినా నేను మీకు అండగా ఉంటాను. సో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు అభయం ఇచ్చింది ఏంటంటే ఎక్కడ ఓడిపోయినా మాకు మా అభ్యర్థులే మా ఎమ్మెల్యేలు అని మాకు ఫుల్ పవర్స్ ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాటని నేను నెరవేర్చుకోగలనన్న నమ్మకంతో ఉంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పార్టీ ఇన్ఛార్జ్గా నాకు ఒక బాధ్యత ఇచ్చింది. పార్టీ ఇన్ఛార్జ్గా నాకు ఏ పదవి ఉన్నా లేకపోయినా పార్టీని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. సో ఆ బాధ్యత నెరవేరుస్తున్నా. అండ్ ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా ఆ బాధ్యతని నెరవేరుస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సి వస్తుంది. మీరు అన్నట్టు కొత్తగా జాయిన్ అవుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. డెఫినెట్గా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక నాయకురాలిగా అది నా బాధ్యత.